హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని పొలిటికల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మనకు కొత్త కొత్త అంటే రాజకీయ నాయకుల విషయంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దాని మీద శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, ఫైన్. చూస్తే గనుక మనము గుంటూరులో మనకు మంత్రి విడుదల రజని గారి ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది. దీంట్లో టీడీపీ, జనసేన హస్తం ఏమైనా ఉందా? లేకుంటే ఇది ఒక నాటకమా సార్? సాధారణంగా వాళ్ళు గుంటూరు జిల్లాలో గుంటూరులో ఏం చేస్తారంటే అండి, ప్రతి సంవత్సరం 31కి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కార్యక్రమం చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలకు 31 తారీఖు 12 గంటలకి హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం అడుగుపెట్టే ముందు ఎన్టీ రామారావు గారికి విగ్రహాలకి పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. వాళ్ళకి అలవాటు అది. ప్రతి సంవత్సరం జరుగుతుంది అది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అంతా జరుగుతుంది అది. ఇప్పుడు వాళ్ళు బారికేడ్లే కట్టేసి ఈ కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారు. పోలీసు వాళ్ళు కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు ఒకసారి. అంటే ఈపుకోకమంటే ఈపుకోకరు, ఇంకోటి ఏదో గోకుతారు. అలాంటి పనులు చేస్తారు వాళ్ళు. దాంతో వీళ్ళకి 31 అంటే ఎలా ఉంటుంది, జనాలు మ్యాచ్ ఊపు మీద ఉంటారు. జనాలు కూడా గ్యాదర్ అయ్యి ఉన్నప్పుడు వాళ్ళందరికీ మాస్ హిస్టీరియా అవుతుంది. వాళ్ళందరూ కూడా కొంచెం ఏదన్నా చేసి ఉండొచ్చు. ఇంకొక వెర్షన్ ఏమనపడుతుందంటే, అసలు వాళ్ళకి అలవాటైన విద్య ఏంటంటే, అభ్యాసం కూసి విద్యలాగా వాళ్ళకి అలవాటైన విద్య ఏంటంటే, వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకుని సానుభూతి ఏడుపులు పెడబొబ్బలు పెడతాం అలవాటు ఆ పార్టీకి. అంటే కోడికత్తి కానీ వాళ్ళ రకరకాల చూసాం మనం. ఇలాగే వాళ్ళ మనుషులే దాడి చేసుకుని ఇదిగో నా బీసీ బిడ్డని ఆడబిడ్డని ఎలా చేశారు మీరు అని చెప్పేసి ఏడుపులు పెడబొబ్బలు పెడుతూ ఉన్నారు అని చెప్తారు టీడీపీ వాళ్ళు. అంతకుముందు అంబర్పేట శంకరం ఉన్నాడు, అతని దగ్గర ఇంత స్టెప్ కటింగ్ గట్టగా వేసుకుని చూశాను, ఎంత లాగా ఉన్నాడు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళు మనుషులు ఏమైనా చేసిరేమో ఇలాంటివన్నీ అనుకుంటున్నారు అంతే. సహజంగానే అనుమానం వస్తుంది, నమ్మరండి అది. మీకు పోలీసు బలం అంత ఉంది, ఎవడ నోరిస్తే ఆడిని బండి గుంటూరులోనే బండి పార్కింగ్ దగ్గర పెద్ద గొడవ వచ్చేసింది. పోలీసు వాళ్ళు చాలా దుర్మార్గం దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. ఆడబిడ్డలను కూడా చూడకుండా కొట్టేస్తున్నారు పోలీసులు. అమరావతి రైతులను ఎంత దారుణం చూసారా? అసలు రాక్షసుల్లో ప్రవర్తిస్తారా, కర్కశంగా వ్యవహరిస్తున్నారు. అలాంటిది ఒక మంత్రి గారు ఆఫీస్ మీద దాడి చేసి సాహసం ఎవడో చేయడు. వాళ్ళే చేసుకుని ఇలాగా అతటోళ్ళ మీద నడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిన, వాళ్ళ బాబాయ్ని చంపేసి ఎవరి మీద వచ్చారు, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి నేను టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేశారు అనుకోవట్లేదు. అలాంటి పనులు పేటెంట్ వాళ్ళదే. ఎదటోళ్ళు పిక్లేసి చంపడం, కానవేలు వెళ్తుంటే రాళ్ళు వేయటం, ఇలాంటి పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసి వాళ్ళు టీడీపీ వాళ్ళు తిరగబడితే వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంకలు తోకుంటున్నారు. ఇన్నాళ్ళు జరిగింది అది మరి. కాబట్టి దాని ప్రకారం వాళ్ళే చేసుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ఈ ఎన్నికలలో నారా భువనేశ్వరి గారు కానీ బ్రాహ్మణులు కానీ పోటీ చేసే ఏమైనా ఆలోచనలు ఉన్నాయా సార్? వాళ్ళు ఏం పోటీ చేయరు అనుకుంటున్నాను. ఇప్పుడున్న సీట్లకే బోలంత టైట్గా ఉన్నారు. వాళ్ళు ఏం పోటీ చేయరు. ప్రచారం అయితే చేయొచ్చు.